టైమ్స్ ఆఫ్ డివోషన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా మనం ఈరోజు రుద్రాభిషేకం ప్రత్యేకత గురించి తెలుసుకోబోతున్నాం. తర్వాత మనము రుద్రంలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అలాగే పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకిస్తాం. వాటిలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. పుష్పాలు భూలాభేన పుష్పతో ఏన అంటే పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారిని భూలాభం చేకూరుతుందన్నమాట. బిల్వం భాగ్యం బిల్వజలనవై బిల్వజలాలతో అభిషేకం చేయడం వల్ల భాగ్యవంతులవుతారనమాట. గరిక దుర్వాజలైన లభేత్ నన్యద నష్ట సంపద అంటే మనము కోల్పోయినటువంటి సంపదలు ఏవైతే ఉంటాయో గరిక జలాలతో అభిషేకం చేయడం వల్ల మనకు అవన్నీ కూడా సమకూర్తామన్నమాట.